హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ తలారి సాయికృష్ణ, ఫిల్మ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. రీసెంట్గా నిన్నటి నుంచి న్యూస్లో చూస్తున్నాము. కిరణ్ అనే వ్యక్తి గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తి. తను థియేటర్కి వెళ్ళి మూవీని ఫోన్లో షూట్ చేసి మూవీ రూల్స్ అండ్ మిగిలిన పైరసీ సైట్లకి విక్రయిస్తున్నాడు. 40,000కి 50,000కి ఒక్కొక్క సినిమా కానీ న్యూస్ అయితే వచ్చింది. సో అతను కనుక నిజంగా అలా చేసి ఉంటే ఖచ్చితంగా తనకి శిక్ష పడాలి. అదేవిధంగా ఈ వీడియో చూసినటువంటి వేరే ఎవరైనా ఒకవేళ పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళైనా, లేదంటే థియేటర్లో ఫుల్ మూవీ తీసి సైట్లలో యూట్యూబ్లలో అప్లోడ్ చేసే వాళ్ళకైనా ఒకటే విజ్ఞప్తి, బ్రదర్, ఒక సినిమా తీయడానికి కొన్ని వేలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్లు పడుతుంటుంది. దాని మీద చాలామంది లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఒక్కరు మీ సంతోషం కొద్దో లేకపోతే మీ షార్ట్ టైం ఇన్కమ్ కోసం ఇలా పైరసీ చేసి సినిమాని కిల్ చేయకండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. అలాంటి సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు ముందుకొచ్చి సినిమా తీయాలంటేనే వెనకాడతారు. అలాంటి సందర్భంలో మీరు వచ్చి ఇలా పైరసీ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతుంది ఈ పైరసీ అనేది. అదేవిధంగా ఓటీటీలో పెట్టిన 1 or 2 అవర్స్కి కూడా పైరసీలో సినిమా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఓటీటీ వాళ్ళు కూడా సినిమాని కొనడం అనేది బంద్ చేశారు. ఇకపోతే చిన్న సినిమాల్ని షేర్ బేస్లో కూడా పెట్టుకోవట్లేరు. సో దయచేసి పైరసీని కిల్ చేయండి. కిరణ్ లాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నా కూడా చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించండి. ఎందుకంటే వాళ్ళు షార్ట్ టైంలో 50,000 40,000 కోసం ఆలోచిస్తారు, కానీ దాని వెనుక చాలామంది కుటుంబాలు, చాలామంది ప్రొడ్యూసర్ల ఇన్వెస్ట్మెంటు, చాలామంది డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ యొక్క కళ అనేది దాని వెనుక దాగి ఉందని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా యావత్ తెలుగు ప్రేక్షకులకి ఒకటే చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాని ఎంకరేజ్ చేస్తారో పాత తరంగా సినిమా ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని మా అందరికీ తెలుసు, ఫిల్మ్ మేకర్స్కి. సో దయచేసి ప్రేక్షకులందరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.